హాయ్ హాయ్ మిథున్ గారు. హాయ్ అండి. సో మేము ఇప్పుడు ఈ ఫార్మ్ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసాం కదా. అసలు ఏం తెలియకుండా ఒక పర్సన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, అసలు ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు? ఓకే, సో ఈ గొర్రెల షెడ్ అనేది ఎవరైనా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఈ గొర్రెలు మేపడం కానీ ఇది కానీ మనకు మామూలుగా ఏం చేస్తారంటే వీళ్ళే చేయాలా ఆర్ ఎవరో కొంచెం లైక్ ఈ పర్టికులర్ వాళ్ళే చేయాలి అని ఏం లేదండి. ఎవరైనా సరే ఫ్యాటింగ్ చేయాలి ఆర్ ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గొర్రెలు చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంది, కొంచెం ఏమైనా చేయాలనుకున్నప్పుడు గొర్రెలు మనము మేపచ్చు, మనం చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒక ఓవర్వ్యూ ఇవ్వాలి ఏంటి అసలు ఎలా చేయొచ్చు అని చెప్తే కనుక బేసికలీ మనకు గొర్రెలు ఏంటంటే 2 టైప్స్, గొర్రెలు పొట్టెలు 2 వస్తాయని మనకు. మనం గొర్రెలు మేపే తెచ్చుకోవడం వేరు, అది పిల్లలు వస్తాయి, ఆ పిల్లల్ని మనం అమ్ముకుంటాం అనమాట. అది ఒక మార్కెట్. ఇది ఒక మార్కెట్. రెండో మార్కెట్ వచ్చేసి పొట్టేళ్ళు. ఇది ఫ్యాటనింగ్ చేస్తారనమాట. అంటే మనం తెస్తాము ఒక 20 kgs 15 kgs మధ్యలో తెస్తాము, తెచ్చి మనం దాన్ని బల్క్ ఒక మజిల్స్ లైక్ 35 kgs 40 kgs చేసి మనం అమ్మేస్తాం అనమాట. అది ఒక వే అనమాట, అది ఒక ప్రాసెస్. సో ఇలా మనకు అదొక ప్రాసెస్ అనమాట. సో దీనికి డిమాండ్ అంటే ఎవ్రీబడి హ్యావ్ ఒక మీట్ కానే కావాలి, ప్రోటీన్ కానే కావాలి. సో ఆబ్వియస్లీ దెర్ ఇస్ ఎ డిమాండ్. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఎలా గ్రో చేస్తున్నాం అనేది, ఎంత ఆర్గానిక్గా గ్రో చేస్తున్నాము, ఎలా హెల్తీగా గ్రో చేస్తున్నాం. మనం ప్రోడక్ట్ కానీ ప్రాపర్గా హెల్తీగా ఇవ్వగలిగితే కనుక దెర్ ఈస్ ఎ డిమాండ్, దెర్ ఈస్ ఎ కస్టమర్.